కొట్టులో శని అన్న చందంగా తయారైంది పార్వతీపురంలో నీటి సరఫరా పరిస్థితి. చుట్టూ నదులు, రిజర్వాయర్ ఉన్నప్పటికీ పార్వతీపురంలో మాత్రం మంచినీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. పైగా ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా పార్వతీపురం వాసులకు తాగునీరు అందించడంలో అధికారులు మాత్రం చొరవ చూపటం లేదు. పార్వతీపురంలో తాగునీటి సమస్య నిత్యం వెంటాడుతున్న పరిస్థితి ఉంది. అసలు పార్వతీపురంలో తాగునీటి సమస్యకు కారణాలు ఏంటి? అసలు ఇన్ని రోజులు తాగునీటి మంచినీరు అందిస్తున్నారు. మున్సిపల్ శాఖ లోపమా, అసలు పాలకుల లోపమా? ఎందుకు పార్వతీపురం పట్టణానికి తాగునీటి అందట్లేదు అన్నది వైకే టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాంతంలో అయినా సరే వేసవి కాలంలోనే తాగునీటి కష్టాలు ఉంటాయి. కానీ పార్వతీపురం వాసులకు మాత్రం అన్ని కాలాల్లోనూ నీటి కటకట తప్పడం లేదు. మన్యం జిల్లా కేంద్రంగా పార్వతీపురం ఏర్పడిన సమస్యల సుడిగుండాల నుండి బయటపడలేక అల్లాడుతోంది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారాక పట్టణంలో ఇల్లు జనసంఖ్య బాగా ఎక్కువైపోయింది. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా తాగునీరు అందించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారనేది పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ వేసవిలోనే కాదు, వర్షాకాలంలోనూ తాగేందుకు నీరు అందించడంలో మున్సిపల్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. నీటి సరఫరాకు సమయం అంటూ ఉండదు. మున్సిపల్ కొళాయి ఎప్పుడు వస్తుందో తెలియదు. తీరా 2-3 రోజులకో లేదంటే వారానికో వచ్చిన 2 బిందెలు నిండకుండానే నీరు బంద్ అయిపోతుంది. దీంతో బావులు, బోర్ల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో త్రాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఈ త్రాగునీటి సమస్య ఇప్పటిది కాదు, గత 15 సంవత్సరాలుగా పార్వతీపురం పట్టణ ప్రజలకి మంచినీటి సమస్య అనేది సమస్యగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం 2021లో ఈ మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికోసం 57 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ, అంటే కేటాయించినప్పటికీ దాని నిధులు సక్రమంగా ఖర్చు చేయలేదు. మధ్యలో పనులు ఆగిపోయేవి. సమస్య మొదటిగా వచ్చింది 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2025వ సంవత్సరంలో 75 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటనలు చేయడం జరిగింది. ప్రకటన చేసి 2 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా మంచినీటి సమస్య అనేది తీవ్రంగా ఉంది. తక్షణమే ప్రభుత్వ అధికారులు త్రాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వతమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం కేటాయించిన 75 కోట్ల రూపాయలని తక్షణమే ఖర్చు చేసి ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పార్వతీపురంలో చాలా ప్రాంతాలకు 3-4 రోజులకు ఒకసారి మాత్రమే నీరు వదులుతున్నారు. ఇందుకు కారణం తాగునీటి పంపింగ్ చేసే మోటార్ల మరమ్మతులు గురి కావడం, విద్యుత్ సమస్యలు, అలాగే పైప్ లైన్ల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. పార్వతీపురంలో మున్సిపాలిటీ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ఆ నీరు స్వచ్ఛంగా ఉండటం లేదన్నది మరో కంప్లైంట్. వేసవిలోనూ వర్షాకాలంలోనూ మంచినీరు ఎర్రగా వస్తుండటంతో ఈ నీటిని తాగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నీరు రంగు ఎందుకు మారుతుందని ప్రశ్నిస్తే బోర్ లెవెల్ తగ్గడంతో పాటు వర్షాలు పడటం వల్ల అని అధికారులు సాకులు చెప్తున్నారు. పైగా సుదూర ప్రాంతాల్లో ఉన్న బావుల నీటిని తెచ్చుకొని తాగటం వల్ల రోగాల బారిన పడుతున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే వారానికి 10 రోజులకు ఒకసారి కొలాయి వస్తుంది. ఆ కొలాయి కూడాను కొద్దిసేపు 2 బిందెలు నిండాక కట్టిస్తారు. అది కూడా బురద నీరు. వేసవిలో ఎందుకు బురద నీరు వస్తుంది అంటే నీరు అందట్లేదు అంటారు. వర్షాకాలం ఎందుకంటే ఏరు వస్తుంది అంటారు. మొత్తానికి బురద నీరు అన్నటువంటిది కామను. ఆ బురద నీరుతో పాటు పచ్చకామర్లు, దగ్గు, జలుబు, గొంతు నొప్పులు అవి ఆదనం అనమాట పార్వతీపురం ప్రజలకి. తాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతిరోజు పార్వతీపురంలో దాదాపు పార్వతీపురం మున్సిపాలిటీలో 60,000 మంది వరకు జనాభా ఉంటారు. అయితే 8.50 MLDలు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే ఇక్కడ 2.90 ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒక కథ చెప్పి అధికారుల్లో, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జిల్లా కేంద్రమైనటువంటి పార్వతీపురంలో రోజు దాహం కేకలే. ఎప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ప్రజల మీద ఏమైనా మీకు మమకారం ఉంటే, ప్రజాసేవ చేయాలనుకుంటే
మీ ఉద్యోగాలు మీరు సక్రమంగా చేయాలనుకుంటే ప్రజలకు నీరు ఇవ్వాలని కోరుతున్నాం. సాధారణంగా ఎక్కడైనా నీటి వనరులు లేక మంచినీటి సరఫరా అందటం కష్టమవుతుంది. కానీ పార్వతీపురంలో మాత్రం అందుకు భిన్నంగా చుట్టూ నదులు, రిజర్వాయర్లు ఉన్న మంచినీటి సరఫరా మాత్రం అందించలేకపోతున్నారంటే ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు నేను ఉంటున్న మున్సిపాలిటీ ట్యాంక్ దగ్గరే ఉన్నాను, కానీ ఇక్కడ మాకనేది కనీసం వారంకి కూడా ఏమీ చుక్క నీరు కూడా రావట్లేదు. వచ్చింది కూడా ఒక 2 నిమిషాలు వచ్చి నిండిపోతున్నాయి, అంటే ఆగిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలైతే బయట నుండి కొనుక్కోలేకపోతున్నారు. పేదవాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఏదో బోర్ వాటర్ని మరగబెట్టుకొని తాగడం ఇచ్చేస్తే దీనివల్ల వాళ్ళకి ఏంటంటే లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. మలేరియాని ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ పాలు అయిపోతున్నారండి. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ తాగునీటి విషయంలో మట్టుగా అద్భుతంగా వాళ్ళు ఏంటంటే మాకు సహకారాలు అందించాలని, వీళ్ళందరినీ కూడా దాహాలు తీరుస్తారని మనవి చేసుకుని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పార్వతీపురం జనాభా పెరుగుదలకు అనుగుణంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు గాను 75 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ వాటిని వినియోగించి మంచినీటి సరఫరా పంపిణీ చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టకపోవడం శాపంగా మారింది. ఇంతకుముందు 30 వార్డులు ఉండేవి, ఇప్పుడు 32, 35 వార్డులు జరిగాయి. జనాభా కూడా పెరిగారు బాగా. ఇప్పుడు వర్షం పడిందంటే వాటర్ చాలా కలుషితంగా వస్తుంది. ఆ వాటర్ వల్ల పిల్లలకేటి, పెద్దలకేటి మలేరియా, డెంగీ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ నీరు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది మరబెట్టుకొని తాగుతున్నారు, కొంతమంది అయితే ఆ నీళ్ళే తాగడం వల్ల అనారోగ్యానికి పాలవుతున్నారు. మన పార్వతీపురానికి 72,000 మంది జనాభా అంతా ఉన్నారండి అంచనాగా. 4 ట్యాంకులు నీళ్ళు 4 ట్యాంకులు సప్లై చేస్తున్నారు. ఏం చేస్తారు అది? ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో వంట కన్నా కొలాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటారు. ఒక్కొక్క ఈదులో ఆడవాళ్ళు బిందులు పెట్టుకొని లైన్లు కాసుకొని, అవి వచ్చింది కూడా ఒక క్షణం ఇవ్వకుండా ఇంటికి ఒక 2 మొగుడి పిల్లలు ఉంటే 2 బిందులు నీళ్ళు సరిపోతాయి తాగడానికి. పిల్లలతోటి కుటుంబం పెద్దదైతే 2 బిందులు నీళ్ళు ఎలా సరిపోతాయి? కనీసం ఒక అరగంట, పావు గంట నీళ్ళు ఇచ్చేటట్టుగా మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ చేసి మన నాయకులు ఏమైనా దీన్ని పట్టించుకుంటే బాగుంటుందండి. చుక్క నీరు లేక అరాకొర వస్తున్న తాగునీటితో పార్వతీపురం మన్యం జిల్లా వాసులు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీటి సరఫరా చేస్తూ కొన్ని వార్డులకి అది కూడా లేక ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండటంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా వాసులు. అయితే ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులను సద్వినియోగం చేయడంలో పాలనా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు సర్వత్రా లోపంగా జరుగుతుందని, దాని కారణంగానే పార్వతీపురం పట్టణానికి నీళ్లు లేక అల్లాడుతున్నారనే పరిస్థితి నేడు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి జిల్లా అధికారులను మున్సిపల్ అధికారులపై ఒత్తిడి చేసి పార్వతీపురం పట్టణానికి తాగునీటి సమస్య సక్రమంగా అందేలా చర్యలు చేపడతారని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ వంశీతో నరసింహ, YKTV, విజయనగరం.